2011లో మీ మొట్టమొదటి రోబోటిక్ సర్జరీని మొదలుపెట్టారు. సో 2011కు ఇప్పటికి రోబోట్ల విషయంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? జస్ట్ రోబో అటాచ్ చేయడానికి హాఫ్ అన్ అవర్ పట్టేది. ఇప్పుడు లేజర్ గైడెన్స్ వలన రోబోస్ కెనాట్ రిప్లేస్ హ్యూమన్స్ అని చెప్పేసి కొంతమంది డాక్టర్లు ఉన్నారు. సో ఈ అంటే ప్రోస్ అండ్ కాన్స్. అందుకే రోబోటిక్ సర్జరీ నెంబర్ 1 కేసెస్కి మాత్రమే యూజ్ చేయాలి. రోబోట్ తనంతకు తాను సర్జరీ చేయదు. ఆటోనామస్ రోబోకి పర్మిషన్ లేదు. రోబోటిక్ సర్జరీ అంటే తక్కువ చేయాలని రూల్ కాదు, అది ఎప్పుడు కూడా చేయకూడదు, అది క్రైమ్. ఇప్పుడు ఈ లంగ్ క్యాన్సర్ వచ్చినప్పుడు సో వాళ్ళకి రోబోటిక్ సర్జరీ ద్వారా ఎట్లా చికిత్స చేస్తారు, ఏం చేస్తారు సార్? లంగ్ క్యాన్సర్ యూజువల్గా స్టేజ్ 3లో వస్తాయి, కానీ స్టేజ్ 1లో వస్తే మాత్రం. ప్రోస్టేట్ క్యాన్సర్లో ఏ రకంగా చికిత్స విధానం ఉంటుందండి? యాక్చువల్ రోబోట్ ఫస్ట్ ప్రాస్టేట్లోనే స్టార్ట్ అయిందండి. ఓకే. ప్రాస్టేట్ క్యాన్సర్లో పేషెంట్కి వచ్చే దశాబ్దంలో ఈ రోబోటిక్స్ అంటే ఎన్ని రకాల కంపెనీలు తయారు చేస్తాయి, ప్రైస్ ఏమైనా రిడక్షన్ అయ్యే అవకాశం ఉందా? రోబోటిక్ కంపెనీస్ చాలా వస్తున్నాయి, కానీ ఒక కంపెనీ మోనోపలి ఉందన్నమాట. ఈ కంపెనీ ఈ రోబోటిక్ ఆపరేషన్ చేసే ముందు లేదా రెగ్యులర్ ఆపరేషన్ చేసే ముందు ఈ అనస్థీషియా విషయంలో ఏమైనా తేడా ఉంటుందా సార్? ప్రతి సర్జరీకి అనస్థీషియా, కార్డియాలజీ, ఫిట్నెస్ కంపల్సరీ అవుతుంది. కాకపోతే ఏమన్నా చర్యల ద్వారా క్యాన్సర్ రాకుండా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అమెరికన్ క్యాన్సర్ సొసైటీ రికమెండేషన్స్ ప్రకారము కార్టిజాల్ థెరపీ అంటే ఏంటి, ఏ రకంగా ఉపయోగపడుతుంది? 1-2 కంపెనీస్, కొన్ని ఆర్గనైజేషన్స్ అనవసరంగా సడన్గా ప్రొపగేట్ చేస్తాయి. యాక్చువల్లీ కార్టిజాల్ యూజ్ చేస్తే క్యాన్సర్. మీ దృష్టిలో దీస్ ఆర్ ద టాప్ 3 ఆర్ టాప్ 4 సర్జరీస్ మనం విచ్ వి షుడ్ యూజ్ రోబోటిక్ సర్జరీ ఫర్ ది బెటర్ రిజల్ట్? అన్నవాహిక క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, రెక్టల్ క్యాన్సర్ 100% యూస్ఫుల్. మహిళల్లో ఈ ఓవేరియన్ క్యాన్సర్ కూడా ఈ మధ్య చాలా విపరీతంగా పెరిగిపోతుంది. సో దానికి ఎలాంటి చికిత్స అందిస్తారు? ఓవేరియన్ క్యాన్సర్లో రోబోటిక్ సర్జరీ కానీ లాప్రోస్కోపీ కానీ చేయకూడదు. ఎందుకంటే హాలీవుడ్ సినిమాలో చూసినట్టు ఓన్లీ రోబోట్సే ఆపరేషన్ చేసే స్థాయికి మనం చేరుకుంటామా? ఇది ఎట్లా ఇవాల్వ్ అవుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం? రోబోటిక్ కార్ ఉందనుకోండి, దాని కెమెరాస్ ఉంటాయి, ఈ రోడ్లో అబ్స్ట్రక్షన్ ఉంటే ఆగిపోతుంది. వేరే సర్జరీలో ఇలా పర్సనల్గా మీకు ఆత్మసంతృప్తినిచ్చిన 1-2 కేసుల గురించి వివరిస్తారా? హౌ యూ ట్రాన్స్ఫార్మ్డ్ దేర్ లైఫ్స్? 15-16 ఇయర్స్ బ్యాక్ ఇది పని చేయదు, సర్జరీ చేయకూడదు అని స్టెంట్ వేసి వదిలేసిన కేసెస్ ఉన్నాయి. అలాంటి 2-3 కేసులు మేము ఆపరేట్ చేసి తీసి ఈరోజు కూడా దేర్ అలైవ్. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50-80% తగ్గింపు. హాయ్ వ్యూవర్స్, మన రాష్ట్రంలో ఉన్న టాప్ డాక్టర్స్ను మీకు పరిచయం చేసే వేదిక డాక్టర్ టాక్స్కు స్వాగతం. ప్రస్తుతం మనం అపోలో హాస్పిటల్లో ఉన్నాం. మనతో ఉన్నారు డాక్టర్ జగదీశ్వర్ గౌడ్ గారు. డాక్టర్ గారు గత 25 సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోబోటిక్ సర్జరీలో సార్కు చాలా మంచి పేరు ఉన్నది. ఈ రోబోటిక్ సర్జరీ ఎలా చేస్తారు, దీనివల్ల ఎన్ని ప్రయోజనాలు ఉంటాయి, ఈ రంగంలో వస్తున్న నూతన మార్పులు ఏంటి అనే అంశాలని డాక్టర్ గారిని తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే. నమస్కారం సార్. మొదటగా సో మీరు ఎంబీబీఎస్ ఎక్కడ మొదలు పెట్టారు సార్? అదే రకంగా మీ యొక్క పరిచయ కార్యక్రమం ఎక్కడెక్కడ హాస్పిటల్లో పనిచేస్తారు, సో మీ ఎక్స్పీరియన్స్ తెలియదు. ఎంబీబీఎస్ అండ్ ఎంఎస్ జనరల్ సర్జరీ ఉస్మానియా అండి. అప్పుడు ఓన్లీ గవర్నమెంట్ హాస్పిటల్స్ ఉండేవి. సో ఉస్మానియా మెడికల్ కాలేజ్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో చేశాము. ఎంసీహెచ్ అంటే క్యాన్సర్ సర్జరీ కిద్వై క్యాన్సర్ హాస్పిటల్లో చేశాము. ఆ తర్వాత సర్వీస్ కోసం ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేశాను. తర్వాత అత్యాధునిక పరికరాల కోసం అని కార్పొరేట్ షిఫ్ట్ అవ్వాల్సి వచ్చిందండి. ఓకే. సో ఎస్పెషల్లీ రోబోటిక్ సర్జరీ అంటే ప్యాషన్ కాబట్టి అది నేర్చుకోవడానికి అప్పుడు ఎంఎన్జేలో లేకుండే అనమాట. ఓకే. సో అందుకోసం బయటకు రావాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్కి తెలంగాణకు దాదాపు 4 ఏళ్ల పాటు గౌరవ కార్యదర్శిగా ఉన్నారు. సో ఆ అనుభవాలను షేర్ చేయండి. ఈ అసోసియేషన్ ఏం చేస్తుంది, తద్వారా మీకు పర్సనల్గా మీ అనుభవంలో ఎలాంటి మార్పు? అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా తెలంగాణ స్టేట్ చాప్టర్ అనేది అకాడమిక్ బాడీ అనమాట. ఓకే. ఇందులో 200 అకాడమిక్ ప్రోగ్రామ్స్ చేశాము. ఇందులో ఒకటి రీచ్ రూరల్, అంటే రూరల్ ఏరియాస్కి పోయి అక్కడ జనరల్ సర్జన్స్కి, తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేట్స్కి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వడం. లాప్రోస్కోపీ మాడ్యూల్స్ ఉంటాయండి ట్రైనింగ్ కోసం, అక్కడ ఇచ్చేవాళ్ళం. అన్నీ ఫ్రీగా ఉచితంగా చేసేవాళ్ళం. ఆ తర్వాత ఎవ్రీ మంత్ హైదరాబాద్ సిటీ నుంచి అందరు సర్జన్స్ని కూర్చోబెట్టి వాళ్ళ అనుభవాలు, వాళ్ళు ఎలా సర్జరీస్ ఎలా ఇంప్రూవ్ చేస్తున్నారు, వాళ్ళ కాంప్లికేషన్స్ ఏంటి, నెక్స్ట్ పేషెంట్కి ఎలా బాగు చేయొచ్చు అనేది డిస్కస్ చేసేవాళ్ళం.
అండ్ ఎవ్రీ ఇయర్ స్టేట్ చాప్టర్ అవుతుంది. అంటే తెలంగాణ, ఆంధ్ర అందరూ డాక్టర్స్ వచ్చి అక్కడ కూర్చొని వాళ్ళ అనుభవాలు షేర్ చేయడం, కొంతమంది లైవ్ సర్జరీస్ చూపించడం, లేదా వర్చువల్ వీడియో. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గాల్ బ్లాడర్ సింపుల్ సర్జరీస్ ఉంటాయి, ఇందులో ఇది చేయొద్దు, ఇలా చేయాలి, ఇలా చేయకూడదు, అలా టిప్స్ అండ్ ట్రిక్స్ నేర్పించి వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేవాళ్ళు. ఓకే. సో ఈ విధంగా ఎస్పెషల్లీ యంగ్ సర్జన్స్కి బెనిఫిట్ అవుతుంది. సీనియర్ సర్జన్స్కి నాలెడ్జ్ రిఫ్రెష్ అవుతుంది. అంటే ఏదైనా మర్చిపోయి ఉంటే మళ్ళీ గుర్తు తెచ్చుకోవచ్చు. సో డాక్టర్ గారు, మీరు ఇప్పుడు జనరల్ సర్జన్గా, అదే రకంగా ఈ ఆంకాలజీలో సర్జన్గా, రోబోటిక్ సర్జన్గా మీకు చాలా మంచి పేరు ఉంది. సో గత 25 సంవత్సరాల్లో ఈ సర్జికల్ డిపార్ట్మెంట్లో, అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆపరేషన్ చేసే విధానంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ఏ రకంగా పేషెంట్కి మేలు జరుగుతుంది దీని ద్వారా? 25 years బ్యాక్ నేను ఎంఎన్జే క్యాన్సర్ హాస్పిటల్లో పనిచేసినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది అన్ని స్టేజ్ 3-4లో వచ్చాయి. అండాశయం క్యాన్సర్ ఇవి. ఇప్పుడు పబ్లిక్లో అవగాహన పెరగడం వలన, సోషల్ మీడియా వలన, మీలాంటి MedPlus1 టీవీ లాంటి వలన నాలెడ్జ్ పెరిగి స్టేజ్ 1-2లో కూడా వస్తున్నారు. ఓకే. అది నెంబర్ 1, అంటే అవేర్నెస్ పెరిగింది. నెంబర్ 2, బిగ్గెస్ట్ చేంజ్ మన ఆంధ్ర రాష్ట్రంలో చేసింది ఆరోగ్యశ్రీ అండి. ఆరోగ్యశ్రీలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇంట్రడ్యూస్ చేసింది. ఇందులో క్యాన్సర్ సర్జరీ అనేది MCH, DNB సర్జికల్ ఆంకాలజీ చేసిన డాక్టర్ మాత్రమే చేయాలనే ఒక క్లాస్ పెట్టాడు సార్. అందుకోసం ఏమైందంటే సిస్టమేటిక్గా ఎలా సర్జరీ చేయాలి, కొన్ని అంటే ట్రీట్మెంట్ ప్రైమరీ, అంటే ఎక్కడ పుట్టిందో సర్జరీ చేయడం, అది ఎక్కడ పోతుందో అది కనిపెట్టుకొని అది చేయడం, అలా పేషెంట్ క్వాలిటీ, పేషెంట్ రిజల్ట్స్ బెటర్ అయ్యాయి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ అపోలో హాస్పిటల్లో కానీ, యశోద హాస్పిటల్లో కానీ ఎక్కడన్నా పోయినప్పుడు మామూలుగా ఉన్న సర్జన్స్ చేయకూడదు, ఓన్లీ క్వాలిఫైడ్ సర్జికల్ ఆంకాలజీ. ఎలా అంటే ఇప్పుడు నేను కార్డియాలజిస్ట్లో నాకు నాలెడ్జ్ ఉండదు, ఈసీజీ అవి నాకు కొద్దిగా ఉంటుంది, కానీ ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్. అలాగే క్యాన్సర్ సర్జరీస్ కూడా క్యాన్సర్ సర్జన్ చేయాలి అనే ఒక క్లాస్ పెట్టారు. దాంతో ప్రతి జిల్లాలో, ప్రతి హాస్పిటల్లో సర్జికల్ ఆంకాలజీ అంటే ఇది, సర్జికల్ ఆంకాలజిస్ట్ ఉంటారు, ఇలా ఉంటారు అనేది పబ్లిక్లో అవేర్నెస్ పెరిగింది. సో అవేర్నెస్ అబౌట్ ద డిజీజ్, అవేర్నెస్ అబౌట్ ద ట్రీట్మెంట్. థర్డ్, అడ్వాన్స్డ్ రేడియేషన్ ఫెసిలిటీస్. తర్వాత టార్గెటెడ్ థెరపీ, అంటే కీమోథెరపీ ఇస్తే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అలా కాకుండా ఫోకస్డ్ థెరపీ, అంటే జెనెటిక్ థెరపీ లాగా, రిసెప్టార్ స్టడీ లాగా, అది ఒకటి థర్డ్ పాయింట్. ఫోర్త్, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అనేది చాలా డెవలప్ అయింది. ఒకప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ తెలుగు స్టేట్స్ ఉమ్మడి రాష్ట్రంలో 2011లో ఫస్ట్ స్టార్ట్ అయింది. అప్పుడు మేము ఫస్ట్ స్టార్ట్ చేసాము. అప్పుడు రోబోటిక్ సర్జరీ అంటే ఎవరికి తెలిసేది కాదు. అలాంటప్పుడు సర్జన్స్ లోపల పిలిచి ఇది రోబోటిక్ సర్జరీ, ఇది ఇలా అవుతుంది అని వాళ్ళకి చూపించినాక వాళ్ళకి నమ్మకం పెరిగింది. సో మినిమల్లీ ఇన్వేజివ్ ప్రొసీజర్స్ పెరిగాయి. సో నాలెడ్జ్, అవగాహన పెరగడం, సర్జన్స్, క్వాలిఫైడ్ సర్జన్స్ సర్జరీ చేయడం, టార్గెటెడ్ థెరపీ రావడం, మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ రావడం, ఈ 4 చేంజెస్ అండి. మీరు అన్నట్టు ఆల్మోస్ట్ 2011లో మీ మొట్టమొదటి రోబోటిక్ సర్జరీని మొదలుపెట్టారు. సో అప్పటి నుంచి ఎంతో మందికి ఈ రోబోటిక్ సర్జరీని నేర్పించడం, చాలామంది డాక్టర్లకు మెంటర్గా ఉండడం, సో ఎన్నో సెషన్స్, శిక్షణ ఇవ్వడం లాంటి కార్యక్రమాలు చేస్తూ వచ్చారు. సో 2011కు ఇప్పటికీ రోబోట్ల విషయంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? సో ఎన్ని సంవత్సరాలకు ఒక కొత్త రోబోట్ వస్తుంది? ఇది ఏ దిశగా మార్పులు కొనసాగుతున్నాయి? రోబోటిక్ సర్జరీ 2011లో మేము స్టార్ట్ చేసినప్పుడు SIHD అనేది ఉండేదండి. బేసికలీ రోబోట్ అంటే రోబోట్ తనంతకు తాను సర్జరీ చేయదు, అంటే ఆటోనామస్ రోబోకి పర్మిషన్ లేదు. సో సర్జన్ ఒక చోట కూర్చొని తన ఫింగర్స్కి సెన్సార్స్ అటాచ్ చేసుకొని అది ఎలా మూవ్ చేస్తే అలా మూవ్ అవుతుంది. సర్జన్ మూవ్ చేయకపోతే అది మూవ్ కాదు. సో ఇందులో రోబోట్ వచ్చినప్పుడు పెద్దగా ఉండేది సిస్టమ్, లైక్ కంప్యూటర్స్, లైక్ మ్యాక్ కంప్యూటర్, నో ఐఫోన్లో మనకు అన్నీ దొరుకుతాయి. అలాగా మినియేచరైజ్ అయ్యింది. అంటే ఒకప్పుడు 1/2 hour జస్ట్ రోబో అటాచ్ చేయడానికి 1/2 hour పట్టేది, ఇప్పుడు లేజర్ గైడెన్స్ వలన 2 minutesలో చేయొచ్చు. ఓకే. అండ్ పోర్ట్స్ స్లీక్ అయ్యాయి. అంటే ఒకప్పుడు 12 mm యాక్సెస్ పోర్ట్, అంటే సపోజ్ చెస్ట్లో కానీ అబ్డమెన్లో కానీ రోబో పోయే పోర్ట్ని 12 mm ఉండేది, ఇప్పుడు 8 mm అయింది. ఓకే. సో సైజ్ తగ్గడము, ఫ్లెక్సిబిలిటీ పెరగడం. ఇంకా లేటెస్ట్ ఏంటంటే ఒక చిన్న పోర్ట్లోంచే అన్ని ఇన్స్ట్రుమెంట్స్ పోతున్నాయి. సో సింగిల్ పోర్ట్ అనే సర్జరీస్ కూడా వచ్చాయి. సో రీసెంట్గా బ్రెస్ట్ క్యాన్సర్ లైవ్ చూపించాం అమాసికాన్ అనే కాన్ఫరెన్స్లో. అలా అడ్వాన్స్డ్ ఫెసిలిటీస్ వస్తున్నాయి. అండ్ ప్రతి 5-6 yearsకు కొత్త రోబో వస్తుంది. అండ్ అలాగే వేరే కంపెనీస్ కూడా ఎంటర్ అవుతున్నాయి. ఇలా ఎంటర్ అయినప్పుడు కాస్ట్ తగ్గుతుంది,
పేషెంట్ లాభపడతారు, సర్జన్స్కి కూడా అడ్వాంటేజ్ అవుతుంది. సో సాధారణంగా డాక్టర్ గారు మీరు ఎన్ని రకాల ఆపరేషన్ చేస్తారు, ఎన్ని రకాల సర్జన్స్ ఈ అధునాతమైన రోబోల సాయంతో చేస్తారు? రోబోటిక్ సర్జరీ అనేది మనము 3 ఇండికేషన్స్ చేయొచ్చండి. ఒకటి క్యూర్ విత్ కాస్మెసిస్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ థైరాయిడ్ ఇక్కడ ఉంది, ఇది ఇలా మనం పెద్దగా కట్ చేస్తాం. అలాగే బ్రెస్ట్ పెద్దగా కట్ చేస్తాం. అలా కాకుండా చిన్న కోతతో వెళ్ళి బ్రెస్ట్ తీయడం, థైరాయిడ్ తీయడం, అంటే ఇక్కడ నుంచి చేయడం, అది క్యూర్ విత్ కాస్మెసిస్ అంటారు. అంటే ఓపెన్ సర్జరీ కాకుండా ఇలా చేయడం. రెండోది డెఫినెట్లీ క్యూరేటివ్, అంటే డెఫినెట్లీ యూస్ఫుల్. అది ఇప్పుడు అన్నవాహిక క్యాన్సర్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ థొరాక్స్ ఉంది, అది మనం చెస్ట్ ఓపెన్ చేసి చేసేవాళ్ళం. నేను ఎంఎన్జేలో ఉన్నప్పుడు ఛాతీ కట్ చేసి ఓపెన్ చేసేవాళ్ళం. ఇప్పుడు మనం చిన్న కోతతోటే ఈ రోబోటిక్ సర్జరీ చేయొచ్చు. అండ్ ఇక్కడ హార్ట్, లంగ్, వెజిల్స్ ఉంటాయి. మనకు అది రోబోట్ 5 to 10 times కనబడుతుంది కాబట్టి రక్తనాళాలు చిన్న చిన్నవి కూడా గుర్తుపట్టి బ్లీడింగ్ కాకుండా ఆపేయచ్చు. అలాగే క్యాన్సర్ స్ప్రెడ్ లింఫ్ నోడ్స్ అని ఉంటాయి, అవి మనం ఈజీగా గుర్తుపట్టి తీయొచ్చు. వీటిని క్యూరేటివ్ ఇంటెంట్ అంటారు, అంటే సక్సెస్ఫుల్, నిజంగా అవసరం ఉన్న కేసెస్. అలాగే రెక్టమ్ క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్లో నర్వ్స్ ప్రిజర్వ్ చేయడం, స్టమక్ క్యాన్సర్, ఇలాంటివి చేయొచ్చు. థర్డ్ ఏంటంటే అన్ని సర్జరీస్ చేయొచ్చు, లైక్ గాల్ బ్లాడర్ చేయొచ్చు, అపెండిక్స్ చేయొచ్చు. కానీ దాని కాస్ట్ వలన అది యూజ్ ఉండదు, పేషెంట్కి బర్డెన్ అవుతుంది. సో ఇలా 3 రకాలుగా విభజించవచ్చు అన్నమాట. మోస్ట్ క్రెడిబుల్ హెల్త్ ఇన్ఫర్మేషన్ ఛానల్గా మన MED+1 TV ఎదుగుతోంది. దీనిలో భాగంగా మనం రాష్ట్రంలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ అందరినీ ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. ఇప్పుడు అమెరికాలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ను కూడా ఇంటర్వ్యూ చేస్తూ వస్తున్నాం. అయితే ఇప్పుడు ఛానల్ చూస్తున్న వారిలో 96% మంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు. మీరు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలువైన, ఖచ్చితమైన, విశ్వసనీయమైన ఆరోగ్య సమాచారాన్ని మనం పెంచే ప్రయత్నం చేద్దాం. తద్వారా మీకు ఆరోగ్యానికి సంబంధించి కరెక్ట్ నిర్ణయాలు తీసుకోవడంలో ఇది సహాయపడుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు MED+1 TV. ఇది ఒక వాదన యాక్చువల్గా ఏంటంటే డాక్టర్స్, సర్జన్స్ అనేటోళ్ళు చేతి బట్టి చేస్తే 360 degreeలో చేతి తిరుగుతుంది. 2 హీ కెన్ సెన్స్, అక్కడ తాకినప్పుడు నీకు ఒక స్పర్శ వస్తుంది. సో రోబోస్ కెనాట్ రిప్లేస్ హ్యూమన్స్ అని చెప్పేసి కొంతమంది, వెన్ కంపేర్ విత్ ది రోబో నేను నార్మల్ సర్జరీ చేస్తే బాగుంటుందనే కొంతమంది డాక్టర్లు ఉన్నారు. సో ఈ అంటే ప్రోస్ అండ్ కాన్స్ ఏమైనా చెప్పగలుగుతారా? అందుకే రోబోటిక్ సర్జరీ నెంబర్ 1 అర్లీ కేసెస్కి మాత్రమే యూజ్ చేయాలి. అంటే 5 సెంటీమీటర్ల పైన ఉన్న గడ్డ, లైక్ ఓవరియన్ క్యాన్సర్ కానీ అలాంటివి చేయకూడదు. ఎందుకంటే ఇది కోత 5 millimeters ఉంటుంది. సో మనం పెద్ద పెద్ద గడ్డలు చేయనీకి రాదు, కట్ చేసి ఓపెన్ చేసి తీయొచ్చు. సో అర్లీ కేసెస్కి మాత్రమే యూజ్ చేయాలి. నెంబర్ 2, ఇందులో హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. అంటే విజువల్ అక్యూటీ అండ్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్, అంటే మనం ఎక్కడ పోతున్నాము, ఏం చేస్తున్నాం అనేది మనకు ఆల్రెడీ సర్జన్స్కి అనాటమీ నాలెడ్జ్ ఉంటుంది. అనాటమీ లేని సర్జన్ ప్రయోజనం లేదు. అనాటమీ అంటే ఇక్కడ ఏముంది, ఇక్కడ ఏముంది అనేది ముందే తెలిసి ఉండాలి. సో దీన్ని హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ తోటి మనం చేయొచ్చు. థర్డ్, రోబోటిక్ సర్జరీ చేసినా, ఓపెన్ సర్జరీ చేసినా 2 అంగుళాల దూరం పోయి చేయాలి. అది బేసిక్ ప్రిన్సిపల్ ఆంకాలజీలో. రోబోటిక్ సర్జరీ అంటే తక్కువ చేయాలని రూల్ కాదు, అది ఎప్పుడు కూడా చేయకూడదు, అది క్రైమ్. సో మనం ఎప్పుడైనా ఒక అండాశయం తీసినా, ఒక పెద్ద పేగు తీసినా దానికి కొంత దూరం పోయి తీయాలి, అంటే క్యాన్సర్ మీద కట్ చేయొద్దు. ఆ రూల్ ఏ సర్జరీ చేసినా అది ఫాలో అవ్వాలి. సో రోబోటిక్ సర్జరీ అంటే కొంచెమే తీస్తారని కాదు, కరెక్ట్గా తీయాలి. కాకపోతే యాక్సెస్ చిన్నగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పెద్దగా కట్ చేసి మనం ఇంత పెద్ద సర్జరీ చేసే బదులు చిన్న కోతతో అది చేసి చిన్న కట్ చేసి తీసేయచ్చు. సో అది డిఫరెన్స్ అన్నమాట. సో ఆంకలాజికల్ ప్రిన్సిపల్స్ కాంప్రమైజ్ కావద్దు. మా దాంట్లో ఒకటి అంటారు, మంచి సర్జన్ మంచి టెక్నాలజీ యూజ్ చేస్తాడు, మంచి టెక్నాలజీ సర్జన్ని మంచి చేయదు. సో సర్జన్ మంచిగా ఉండాలి, టెక్నాలజీ కూడా మంచిగా ఉండాలి, అప్పుడే రిజల్ట్స్ బాగుంటాయి. ఇంట్రా ఆపరేటివ్ ఇమేజింగ్ అంటున్నాం కదా, సో ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇది లివర్ ట్యూమర్స్, లంగ్ ట్యూమర్స్లో ఇప్పుడు యాజ్ అ టైం పాసెస్, ఫర్ ఎగ్జాంపుల్ బ్రెస్ట్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్ అర్లీగా వస్తున్నాయి. మీలాంటి టీవీ వాళ్ళు ఎంత నాలెడ్జ్ పెంచుతున్నారంటే పేషెంట్ చిన్న కంతి రాగానే పరిగెత్తుకొస్తారు. చిన్న మార్పు అప్పుడు మనకు చెయ్యికి తగలదు, సపోజ్ లివర్లో ఉంది మనకు తగలదు, అప్పుడు ఏం చేస్తామంటే సర్జరీ టైంలో ఇంట్రా ఆపరేటివ్ అల్ట్రాసౌండ్ ప్రో పంపించి ఆ ఇమేజ్ రోబోటిక్ ఇమేజ్లో కలిపి అది ఎక్కడుందో చూసి దాన్ని బట్టి కట్ చేస్తాం. సో ఇంట్రా ఆపరేటివ్ గైడెన్స్ అంటారు ఇది. అప్పుడు మనకు మిస్టేక్ చెయ్యము. సో పేషెంట్ కరెక్ట్గా తీసి మళ్ళీ దాని సర్జరీ టైంలో బయాప్సీ చేస్తాం, దాన్ని ఫ్రోజన్ సెక్షన్ అంటారు. 15 నిమిషాల్లో మనకు రిపోర్ట్ వస్తుంది, మనం తీసామా లేదా, తీస్తే మనం కొంచెం దూరం పోయి తీసామా లేదా కాంప్రమైజ్ అయ్యామా.
అది మనం చేసుకోవచ్చు అనమాట. సో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనం మగవాళ్ళ విషయానికి వస్తే మొదటగా ఈ మౌత్, అదే రకంగా లంగ్, అదే రకంగా ప్రొస్టేట్ క్యాన్సర్స్ సాధారణంగా విరివిగా ఎక్కువగా వస్తున్నాయి. సో ఈ స్థాయిలో అంటే నేను ఐ హ్యావ్ సీన్ అపోలో రిపోర్ట్ మన రీసెంట్గా వచ్చినది. సో తెలంగాణలో కూడా విపరీతంగా కేసులు పెరిగినాయి. ఓవరాల్గా దేశంలో ఆల్మోస్ట్ 15 లక్షల కేసులు ఉన్నాయి. అంటే ఈ స్థాయిలో పెరగడానికి గల కారణం ఏంటి? ముఖ్యంగా తెలంగాణలో కూడా ఆ స్థాయిలో కేసులు పెరగడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే రిపోర్ట్ ప్రకారం 2040 వరకు ఇంకా డబుల్ అవుతాయి కేసులు అని చెప్పేసి రిపోర్ట్ చెప్తోంది. ప్రెసెంట్గా క్యాన్సర్ సర్జరీ 1 in 8 ఉందండి. రొమ్ము క్యాన్సర్ ఎస్పెషల్లీ 1 in 8, 8 మందిలో ఒకరికి ఉంది. ఓకే. ప్రతి ఏరియాకి జియోగ్రాఫికల్ వేరియన్స్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ ఇండియాలో స్పైసెస్, పికిల్స్ ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల స్టమక్ క్యాన్సర్, కోలాన్ క్యాన్సర్ ఎక్కువ ఉంది. అలాగే నార్త్ ఇండియాలో ఫ్యాట్ ఇవి ఎక్కువ ఉండడం వల్ల హిపటోబిలియరీ క్యాన్సర్స్ ఉంటాయి. అలాగే వెస్టర్న్ కంట్రీస్లో ప్రాస్టేట్ క్యాన్సర్. ఇలా హ్యాబిటరీ చేంజెస్ అంటే ఒబిసిటీ వలన, ఆల్కహాల్ వలన, స్మోకింగ్ వలన, పాన్ గుట్కా వలన, ఇలాంటి వలన క్యాన్సర్ ఇంక్రీజ్ అవుతుంది. సేమ్ టైం పబ్లిక్లో అవేర్నెస్ పెరిగింది. చిన్న కంతి ఉన్న పరిగెత్తుకొచ్చే వాళ్ళు చాలా మంది ఉన్నారనమాట. సో అందుకోసం నంబర్ ఆఫ్ కేసెస్ కూడా పెరిగాయి అండ్ క్యూరేటివ్ మొడాలిటీస్ కూడా పెరిగాయి. ఇప్పుడు ఈ లంగ్ క్యాన్సర్ వచ్చినప్పుడు సో వాళ్ళకి రోబోటిక్ సర్జరీ ద్వారా ఎట్లా చికిత్స చేస్తారు, ఏం చేస్తారు సార్? లంగ్ క్యాన్సర్ యూజువల్గా స్టేజ్ 3లో వస్తాయి, కానీ స్టేజ్ 1లో వస్తే మాత్రం మనము థొరకాటమీ అంటే 7 సెంటీమీటర్స్ కట్ చేయకుండా 5 millimeters కట్ తోటి లోపలికి వెళ్ళి ఆ లింఫ్ నోడ్స్, ఆ లంగ్ భాగం మనం తీసేయచ్చు. తీసేస్తే పేషెంట్కి ఇలా మనము ఓపెన్ చేసి ఇలా సపరేట్ చేసినప్పుడు రిబ్స్ స్ట్రెచ్ అవుతాయి. స్ట్రెచ్ అయ్యి నర్వ్స్ వీక్ అయ్యి పెయిన్ ఎక్కువ ఉంటుంది. సో దీనివల్ల సేమ్ సర్జరీ చేయాలి అండ్ రిజల్ట్స్ బెటర్ ఉంటాయి. ఒకటి, రోబోటిక్ సర్జరీ ఈజ్ నాట్ ఏ వారంట్ టు డూ లెస్. వీ షుడ్ ఆల్వేస్ ఫాలో ద ఆంకలాజికల్ ప్రిన్సిపల్స్. అంటే క్యాన్సర్ని పూర్తిగా తీయాలి, అప్పుడే మనం సక్సెస్ అవుతాం. సో ప్రొస్టేట్ క్యాన్సర్లో ఏ రకంగా చికిత్స విధానం ఉంటుందండి? యాక్చువల్ రోబోట్ ఫస్ట్ ప్రాస్టేట్లోనే స్టార్ట్ అయిందండి. ప్రాస్టేట్ క్యాన్సర్లో పేషెంట్కి బ్లాడర్ మూవ్మెంట్, సెక్షువల్ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది నర్వ్స్ కట్ చేయడం వలన. సో రోబోట్ విజన్ వలన, రోబోట్ మ్యాగ్నిఫికేషన్ వలన మనం నర్వ్స్ ప్రిజర్వ్ చేయొచ్చు. సో నర్వ్ ప్రిజర్వింగ్ ప్రాస్టెక్టమీ అని చేస్తే పేషెంట్కి బ్లాడర్ కంట్రోల్ బెటర్ ఉంటుంది, యూరినరీ కంట్రోల్ బెటర్ ఉంటుంది. ఆ తర్వాత వేరే ఆర్గన్స్కి స్లోగా స్ప్రెడ్ అయింది అది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. సో డాక్టర్ గారు, మీరు అంటున్నారు కదా, అంటే ఎవ్రీ 5 years ఒక కొత్త రోబో వస్తుంది, దాని కాస్ట్ ఆల్మోస్ట్ 30 కోట్లు సరాసరిలో ఉంటుందని చెప్పేసి అంటున్నారు కదా. సో మనకి యాక్చువల్గా అంటే రాను వచ్చే దశాబ్దంలో ఈ రోబోటిక్స్ అంటే ఎన్ని రకాల కంపెనీలు తయారు చేస్తాయి, ప్రైస్ ఏమైనా రిడక్షన్ అయ్యే అవకాశం ఉందా? ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తోని, బిగ్ డేటాతోని చేసే విధానంలో ఎలాంటి మార్పులు వచ్చే అవకాశం? రోబోటిక్ కంపెనీస్ చాలా వస్తున్నాయి, కానీ ఒక కంపెనీ మోనోపలి ఉందన్నమాట. ఈ కంపెనీ మోనోపలి వలన కాస్ట్ విపరీతంగా పెరిగింది. ఫ్యూచర్లో చైనా, జపాన్ నుంచి ఇంకా వేరే కంపెనీస్ రోబోస్ వస్తున్నాయి, కానీ ఇంకొక 5 to 10 years పడుతుంది. సో అప్పుడు వచ్చినప్పుడు లైక్ లాప్రోస్కోపీ ఇనీషియల్గా చాలా కాస్ట్లీ ఉండేది, కానీ ఎక్విప్మెంట్ వచ్చాక ఇప్పుడు చాలా చీప్ అయిపోయాయి. డెఫినెట్గా 5 yearsలో చేంజెస్ వస్తాయి, నంబర్ ఆఫ్ కంపెనీస్ పెరుగుతాయి, కాస్ట్ తగ్గిపోతుంది. ఆల్రెడీ మనకు కొద్దిగా 10 years బ్యాక్ ఉన్న కాస్ట్కి ఇప్పటికీ డెఫినెట్గా తగ్గిందండి. సో ఎవల్యూషన్ అవుతున్న కొద్దీ డెఫినెట్గా తగ్గుతుంది. ఈ రోబోటిక్ ఆపరేషన్ చేసే ముందు లేదా రెగ్యులర్ ఆపరేషన్ చేసే ముందు ఈ అనస్థీషియా విషయంలో ఏమైనా తేడా ఉంటుందా సార్ ఇచ్చే హాస్పిటల్? అనస్థీషియా సేమ్ ఉంటుందండి, అనస్థీషియా తేడా ఉండదు. అనస్థీషియా ఫిట్నెస్ కంపల్సరీ, ప్రతి సర్జరీకి అనస్థీషియా, కార్డియాలజీ ఫిట్నెస్ కంపల్సరీ అవుతుంది. కాకపోతే రోబోటిక్ సర్జరీ చెస్ట్లో, పొట్టులో గ్యాస్, కార్బన్ డైఆక్సైడ్ నింపి సర్జరీ చేస్తాం. సో పేషెంట్ కార్డియాక్ స్టాటస్, లంగ్ స్టాటస్ కరెక్ట్గా ఉంటేనే తీసుకుంటాం. అసచ్ ఏ సర్జరీ అయినా ఫిట్నెస్ లేనిది తీసుకోకూడదు, ఫిట్నెస్ ఉంటేనే తీసుకుంటాం. ఒకవేళ పేషెంట్ ఫిట్ లేకపోతే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఇది హై రిస్క్ ఉందండి, 10% హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉందని అలా చెప్పి తీసుకుంటాం. ఓకే. సో డాక్టర్ గారు, మీరు అంటే వన్స్ క్యాన్సర్ వచ్చిన తర్వాత అది ఒకవేళ తక్కువ స్టేజ్లో ఉన్నప్పుడు చాలా ఖచ్చితత్వం కోసం రోబోటిక్స్ని వాడుతున్నారు, క్యూర్ చేస్తున్నారు. సో మనం ప్రివెంటివ్గా ఇంకేమైనా జీవనశైలి మార్చుకోవడం కావచ్చు, మిగతా ఏమన్నా చర్యల ద్వారా క్యాన్సర్ రాకుండా చేసే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? అమెరికన్ క్యాన్సర్ సొసైటీ రికమెండేషన్స్ ప్రకారము ఎవ్రీడే 30 minutes వాకింగ్, 5 different వెజిటబుల్స్ ఇన్ ఏ వీక్, వారంలో 5 వివిధ రకాల వెజిటబుల్స్, వివిధ రకాల ఫ్రూట్స్, తర్వాత 30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయడం, ఈ హార్మోన్స్ అవి వాడకపోవడం, టొబాకో, ఆల్కహాల్ వాడకపోవడం, ఫ్యాట్ ఎక్కువగా ఉంటే ఈస్ట్రోజన్ హార్మోన్స్
ఎక్కువ ఉత్పత్తి అయ్యి బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయం క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. వీటికి మనం ఇలా లైఫ్ స్టైల్ చేంజ్ చేయొచ్చు. అలాగే 15% కేసెస్లో హెరిడిటరీ క్యాన్సర్స్ ఉంటాయి. ఇప్పుడు 140 క్యాన్సర్ జీన్స్ 20,000లో అన్ని హాస్పిటల్స్ చేస్తాయి. సో క్యాన్సర్ జెనెటిక్ స్టడీ చేసుకుంటే ప్రివెంటివ్గా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు వాటికి. అండ్ థర్డ్, టార్గెటెడ్ థెరపీ అని కొత్తగా వచ్చాయి. అంటే ప్రతి క్యాన్సర్కి పర్టికులర్ టైప్ ఆఫ్ రిసెప్టార్స్ అవి ఉంటాయి. అవి కనుక్కోగలిగితే ట్రీట్మెంట్ కరెక్ట్గా జరుగుతుంది. సో డాక్టర్ గారు, ఇందులో అంటే మీరు అన్న అధునాతన చికిత్సా విధానాలతో ఈ కార్టిసాల్ అని చెప్పేసి ఒక కొత్త థెరపీ ఉంటున్నారు కదా, ఈ కార్టిసాల్ థెరపీ అంటే ఏంటి, ఇది ఏ రకంగా ఉపయోగపడుతుంది? కార్టిసాల్ అది హైప్ అండి, అట్లా ఏం లేదు. కార్టిసాల్ ఇస్ జస్ట్ స్టీరాయిడ్. ఓకే. 1-2 కంపెనీస్, కొన్ని ఆర్గనైజేషన్స్ అనవసరంగా సడన్గా ప్రాపగేట్ చేస్తాయి. యాక్చువల్లీ కార్టిసాల్ యూజ్ చేస్తే క్యాన్సర్ ఇమ్యూనోహిస్టోకెమిస్ట్రీలో వాటి ఆకారం మారిపోయి సెల్ డయాగ్నోసిస్ తప్పు అవుతుంది. ఓకే. అది యూజ్ చేయకూడదు అండి. కరెక్ట్ డయాగ్నోసిస్ చేశాక ఓన్లీ కొన్ని కేసెస్లో లైక్ లింఫోమాస్, ల్యూకీమియాస్లో సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా అది యూజ్ చేస్తారు. యాజ్ సచ్ అది ట్రీట్మెంట్ కాదు. మెయిన్గా ఎక్కువ మంది అనేది ఇమ్యూనోథెరపీ ఎక్కువ యూజ్ అవుతుంది అంటున్నారు, దాని గురించి కొద్దిగా వివరిస్తారు. ఇమ్యూనోథెరపీ, టార్గెటెడ్ థెరపీ, ఇవి అన్నీ ప్రతి క్యాన్సర్కి మంచి గుణము, చెడ్డ గుణం ఉంటుంది. ఆ గుణం కనుక్కోవాలంటే రిసెప్టార్ స్టడీ అని చేస్తాం. లైక్ హర్సెప్టిన్ రిసెప్టార్ కానీ లేదా క్యాన్సర్ సెల్ మీద రిసెప్టార్, ఇవి చేసి వాటికి అగెయిన్స్ట్గా టార్గెటెడ్ థెరపీ ఇస్తాం. అలాగే ఇమ్యూనోగ్లోబులిన్స్, యాంటీబాడీస్, యాంటీజెన్కి అగెయిన్స్ట్ ఇస్తాం. సో స్పెసిఫిక్ అవుతుంది. కాకపోతే ఇవి 70,000 to 1 lakh ఉన్నాయి, కానీ ఎఫికసీ ఓన్లీ 15 to 20% ఉంది. సో ఇంకా రీసెర్చ్ రావాలి. ఫ్యూచర్లో ఇమ్యూనోథెరపీ, టార్గెట్ థెరపీ, జెనెటిక్ థెరపీ విల్ బి ద మెయిన్ ట్రీట్మెంట్ ఫర్ ఆల్ క్యాన్సర్. ఈ మధ్య ప్రోటాన్ అంటున్నారు సార్, ఈ ప్రోటాన్ థెరపీ ఏంది? ప్రోటాన్ థెరపీ అనేది హయ్యర్ అడ్వాన్స్డ్ రేడియేషన్ అండి. అది ఎస్పెషల్లీ బ్యాడ్ క్యాన్సర్స్ అంటే సెలైవరీ గ్లాండ్ ట్యూమర్స్ అని, సార్కోమాస్, బ్రెయిన్ క్యాన్సర్స్, ఇలాంటి వాటికి కరెక్ట్గా యూజ్ అవుతుంది. రెగ్యులర్ IMRT అంటే ఇంటెన్సిటీ మాడ్యులేటెడ్ రేడియేషన్ థెరపీ 90% ఆఫ్ క్యాన్సర్కి సరిపోతుంది. సో డాక్టర్ గారు, మీకు అంటే గత 10 సంవత్సరాలుగా మీ దగ్గరికి వచ్చే కేసుల్లో ఏ కేసులు ఎక్కువగా వస్తున్నాయి? సో ఏ స్టేజ్లో వస్తున్నాయి ముఖ్యంగా? ఇంకోటి, స్క్రీనింగ్ని పెంచాలంటే, అంటే ఇప్పుడు అభివృద్ధి చెందిన దేశాల్లో స్క్రీనింగ్ ఎక్కువగా నడుస్తుంది, భారత్ లాంటి కంట్రీస్లో చాలా తక్కువగా నడుస్తుంది. సో దీని గురించి కొద్దిగా వివరిస్తారు. కామనెస్ట్ క్యాన్సర్ ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్. బ్రెస్ట్ క్యాన్సర్కి 45 years తర్వాత ప్రతి సంవత్సరం మ్యామోగ్రామ్ చేస్తే ఈజీగా గుర్తుపట్టవచ్చు. తర్వాత అవేర్నెస్ అంటే రొమ్ము గురించి చిన్న కంతి మార్పున్నా ఏమున్నా ఇమీడియట్ కలవాలి, ఇది యూస్ఫుల్ అవుతుంది. ప్రాస్టేట్ క్యాన్సర్కి ప్రాస్టేట్ స్పెసిఫిక్ యాంటీజెన్ అనే బ్లడ్ టెస్ట్ ఉంటుంది, దానివల్ల మనం అర్లీగా గుర్తుపట్టవచ్చు. మిగతా వేరే క్యాన్సర్స్కి, గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్కి ప్యాప్స్మియర్ అని చేయవచ్చు, దాంట్లో గుర్తుపట్టవచ్చు. కాకపోతే స్క్రీనింగ్ సపోజ్ భారతదేశంలో ఆర్ ఎనీ కంట్రీ, సపోజ్ 100 crore పాపులేషన్కి, ఒక 100 crore పాపులేషన్కి మనం ప్యాప్స్మియర్ చేయాలంటే ఆ 100 crores ఆఫ్ స్లైడ్స్ చదవాలంటే అంతమంది డాక్టర్స్ ఉండరు. అండ్ కాస్ట్ విపరీతంగా పెరుగుతుంది. అందుకోసం గవర్నమెంట్ మాస్ స్క్రీనింగ్ చేయట్లేదు. పేషెంట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు, ప్రెగ్నెన్సీకి వచ్చినప్పుడు ప్యాప్స్మియర్ అవి చేస్తున్నారు. సో మాస్ లెవెల్లో కాస్ట్ ఎఫెక్టివ్ కాదు. అలాగే అన్ని క్యాన్సర్స్కి ఇది వీలు కాదు. సో సెలెక్టివ్ స్క్రీనింగ్ చేయవచ్చు, అంటే అనుమానం ఉన్నప్పుడు టెస్ట్ చేసి చేసుకోవచ్చు. ఇంకో డాక్టర్ గారు, సాధారణంగా ఈ వెస్ట్రన్ కంట్రీస్లో ఈ కొలనోస్కోపీ ఎక్కువ చేయడం ద్వారా ఆ క్యాన్సర్ని మనం కొద్దిగా తొందరగా గుర్తించడం జరుగుతుంది. సో భారత్లో ఏ రకంగా ఉంది? యాక్చువల్గా కొలనోస్కోపీ యొక్క అవసరం ఏ రకంగా ఉంది? ఒకవేళ వస్తే ఎలాంటి చికిత్స ఉంది? కొలనోస్కోపీ స్టాండర్డ్ స్క్రీనింగ్ గైడ్ లైన్స్లో లేదు. అనుమానం ఉన్నప్పుడు చేయొచ్చు, ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ కూడా లేదు. కొన్ని దేశాలు లైక్ జపనీస్ కంట్రీస్లో స్టమక్ క్యాన్సర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎండోస్కోపీ చేస్తారు, రెగ్యులర్గా స్క్రీనింగ్ చేస్తారు. యూఎస్లో కోలరెక్టల్ క్యాన్సర్ పెరుగుతుంది కాబట్టి కొలనోస్కోపీ చేస్తారు. కొలనోస్కోపీ సపోజ్ 100 crores కొలనోస్కోపీ చేయాలంటే అంతమంది గ్యాస్ట్రెంట్రాలజిస్ట్ ఉండాలి, అంత టైం ఉండాలి. అది ఇన్వేజివ్ ప్రొసీజర్, అంటే అనెస్థీషియాలో చేయాలి. అండ్ అది చేసి మళ్ళీ దాన్ని ఇంటర్ప్రిట్ చేయాలంటే కష్టం. సో మా స్క్రీనింగ్లో వీలు కాదు, చేయవసరం లేదు. బ్లడ్ టెస్ట్, మోషన్స్లో బ్లడ్ టెస్ట్ చేస్తే కొద్దిగా మనం గుర్తుపట్టవచ్చు అండి. రెక్టల్ క్యాన్సర్ వస్తే అంటే దాన్ని గుర్తించే పద్ధతులు అదే రకంగా, చికిత్సా విధానాలు ఏ రకంగా ఉంటాయి? రెక్టమ్ క్యాన్సర్లో పేషెంట్కి దొడ్డి సరిగా రాకపోవడము, లేదా మోషన్స్లో బ్లడ్ రావడము, ఇలాంటి ప్రాబ్లం ఉన్నప్పుడు యూజువల్గా కన్సల్ట్ చేస్తారు. అది కొలనోస్కోపీ కానీ సిగ్మాడోస్కోపీ చేసి మనం డయాగ్నోస్ చేయొచ్చు. స్క్వామస్ సెల్ కార్సినోమా అనేది వస్తే సర్జరీ అవసరం లేదు, ఓన్లీ కీమోథెరపీ రేడియేషన్తో క్యూర్ చేయవచ్చు. ఒకవేళ అడినోకార్సినోమా అని వస్తే యూజువల్గా స్టేజ్ 1లో ఉంటే సర్జరీ చేస్తాము.
స్టేజ్ 2 ఆర్ 3 పైన ఉంటే ఫస్ట్ రేడియోథెరపీ ఇచ్చి సైజ్ తగ్గాక అప్పుడు సర్జరీ చేస్తాము. రెక్టమ్ క్యాన్సర్, ఎస్పెషల్లీ లో రెక్టమ్ క్యాన్సర్లో రోబోటిక్ సర్జరీ చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఎందుకంటే పెల్విస్ డీప్గా ఉంటుంది, మనిషి లోపలికి వెళ్ళి 360 డిగ్రీస్ తిరిగి మనం సర్జరీ చేయగలుగుతాం. అండ్ లింఫ్ నోడ్స్ అవి కొంచెం నర్వ్స్ ప్రిజర్వింగ్ ఇవి బెటర్గా అగుపడతాయి. సో ఇలా లో రెక్టమ్ క్యాన్సర్కి అర్లీ కేసెస్కి రోబోటిక్ సర్జరీ డెఫినెట్గా వర్తిస్తుంది. సో మీ అనుభవంలో డాక్టర్ గారు, అంటే ఇప్పుడు మనం ప్రతిదానికి ఆల్మోస్ట్ రోబోటిక్ సర్జరీ చేస్తున్నాము, కొన్నిటికి అవసరం లేదు ఎందుకంటే కాస్ట్ పెరుగుతుంది అని చెప్పేసి మనం పక్కన పెడుతున్నాము, దానికి నార్మల్ వెళ్తున్నాం. మీ దృష్టిలో దీస్ ఆర్ ద టాప్ 3 ఆర్ టాప్ 4 సర్జరీస్ మనం విచ్ వి షుడ్ యూజ్ రోబోటిక్ సర్జరీ ఫర్ ది బెటర్ రిజల్ట్స్ అండ్ ఐఎమ్ ఓవర్వెల్మ్డ్ బై వాచింగ్ ది రిజల్ట్స్ అని చెప్పడానికి అన్నవాహిక క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రాస్టేట్ క్యాన్సర్, రెక్టమ్ క్యాన్సర్ 100% యూస్ఫుల్. కాస్మెటిక్ సర్జరీ క్యాన్సర్ తీయడము, తర్వాత కాస్మెటిక్ కావాలనుకుంటే బ్రెస్ట్ క్యాన్సర్, థైరాయిడ్లో చేయొచ్చు. బట్ ప్రాస్టేట్, అన్నవాహిక, రెక్టమ్ క్యాన్సర్, లంగ్ క్యాన్సర్కి 100% యూస్ఫుల్. ఓకే. ఇంకో డాక్టర్ గారు, సాధారణంగా మహిళల్లో ఈ ఓవేరియన్ క్యాన్సర్ కూడా ఈ మధ్య చాలా విపరీతంగా పెరిగిపోతుంది. సో దానికి ఎలాంటి చికిత్స అందిస్తారు? ఓవేరియన్ క్యాన్సర్లో మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ చేయకూడదు. రోబోటిక్ సర్జరీ కానీ లాప్రోస్కోపీ కానీ చేయకూడదు. ఎందుకంటే ఆ లంప్స్ పెద్దగా ఉంటాయి, మనం దాన్ని సరిగ్గా తీయలేము. వెరీ ఎర్లీ క్యాన్సర్ అయితే మనం తీయవచ్చు, కానీ కొంచెం ఎక్కువగా ఉంటే తీయకూడదు. యూజువల్గా ఓవేరియన్ క్యాన్సర్ స్టేజ్ 3లో వస్తాయి. సో వీటన్నిటికీ మనం కీమోథెరపీ ఫస్ట్ ఇస్తాము. కీమోథెరపీ ఇచ్చేసి సైజ్ తగ్గాక అప్పుడు సర్జరీ చేస్తాం. అనుకోకుండా అగుపడ్డ కేసెస్ 3 సెంటీమీటర్స్ 4 సెంటీమీటర్స్ అలాంటి వాటికి ఇన్సిడెంటల్గా డయాగ్నోస్ అయిన వాటికి సర్జరీ చేసి తర్వాత కీమోథెరపీ ఇవ్వచ్చు. సో డాక్టర్ గారు, మీరు మెంటర్గా చాలామందికి రోబోటిక్స్లో శిక్షణ ఇస్తున్నారు. సో ఈ మధ్య తెలంగాణ గవర్నమెంట్ కూడా భారీ ఎత్తున మెడికల్ కాలేజీ పెట్టింది. సో కొన్ని చోట్ల మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కొన్ని చోట్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. సో ఎవరైనా ఈ రోబోటిక్ సర్జరీ వైపు, ఎందుకంటే దిస్ ఈజ్ ద మోస్ట్ హ్యాపెనింగ్ కదా, ఈ రంగంలోకి రావాలనుకున్న వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి? ఫస్ట్ ఇందులో ప్యాషన్ ఉండాలండి. రోబోటిక్ సర్జరీ అనేది టైం కన్జ్యూమింగ్, చాలా నెమ్మదిగా చేయాలి, ఓపిక ఉండాలి అండ్ యాక్సెస్ ఉండాలి. ఫార్చునేట్గా మన గవర్నమెంట్ క్యాన్సర్ హాస్పిటల్స్లో కూడా రోబో వచ్చింది, అందులో కూడా నేను మెంటర్గా వెళ్ళాను. సో ఈ మెంటర్షిప్ అనేది మేము నేర్చుకుంటాం, వాళ్ళు నేర్చుకుంటారు. సో ఇలా గవర్నమెంట్ హాస్పిటల్లో రావడం, ఫర్ ఎగ్జాంపుల్ అపోలో హాస్పిటల్లో ఎవ్రీ మంత్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తాము. అంటే యంగ్ సర్జన్స్కి సర్టిఫికేషన్ కోర్సెస్ ఉంటాయి. రీసెంట్గా బేసిక్ రోబోటిక్ వర్క్షాప్లో సర్జన్స్కి పిలిచి ట్రైనింగ్ ఇచ్చాము 22 సర్జన్స్కి. ఎలా చేయాలి, ఏం చేయకూడదు, రోబోట్ అంటే ఏంటి. సో ఫస్ట్ థింగ్ ట్రైనింగ్ ఇంపార్టెంట్. మేము స్టార్ట్ చేసినప్పుడు ఇండియాలో ట్రైనింగ్ ఉండేది కాదు. యుఎస్ వెళ్ళి రోజ్వెల్ పార్క్లో ట్రైనింగ్ చేసుకొని రావాల్సి వచ్చింది. ఇప్పుడు ఇండియాలో మనకు తెలంగాణలో ఉన్నాయి ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయి, లైక్ అపోలో కానీ లేదా గవర్నమెంట్ సెక్టర్లో కానీ. అక్కడికి వెళ్ళి ముందు అప్లై చేసుకొని చేయొచ్చు. సెకండ్, మేము అపోలోలో ఫెలోషిప్ కండక్ట్ చేస్తాం. అంటే గైనకాలజిస్ట్కి 6 months to 1 year కోర్సు, జనరల్ సర్జన్స్కి 6 months to 1 year కోర్స్ ఉంటుంది. ఇందులో రోబోటిక్ సర్జరీ ట్రిక్స్ నేర్పిస్తాము, రోబోటిక్ సర్జరీ ఎలా చేయాలి, బేసిక్ ప్రిన్సిపల్స్ ఏంటి. సో ఇలా మనకు చాలా యాక్సెస్ వచ్చాయి, మనం నెట్లో కానీ చూసి కనుక్కొని ట్రైనింగ్ తీసుకోవచ్చు. సో ఇంకో డాక్టర్ గారు, సాధారణంగా రోబోటిక్స్ అనేది ఎక్కువ ఈ జపనీస్, అమెరికా లేదా వెస్ట్రన్ కంట్రీస్లో ఎక్కువ ఎవాల్వ్ అవుతున్నాయి. ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ రోబోటిక్ సర్జరీస్, సో వేర్ వి స్టోర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్వాన్స్ ఆఫ్ రోబోటిక్స్ కావచ్చు, మిగతా విషయాల్లో వెన్ కంపేర్ విత్ ది వరల్డ్, వేర్ వి స్టోర్డ్ అండ్ హౌ యూ సీ ది నియర్ ఫ్యూచర్? వరల్డ్ ఓవర్లో నెంబర్ 1 సివరెన్స్ అండి. సివరెన్స్ రోబోటిక్ ఇన్స్టిట్యూట్, నేను ట్రైనింగ్ తీసుకున్న ప్లేస్ సోల్లో ఉంది, సౌత్ కొరియాలో, అది నెంబర్ 1. తర్వాత తైవాన్ ఇలా ఉన్నాయి. లంగ్ క్యాన్సర్ చైనాలో ఉన్నాయి. యుఎస్లో అన్ని క్యాన్సర్స్ చెయ్యరు, ఓన్లీ ప్రాస్టేట్, కోలోరెక్టల్ ఇలాంటివి చేస్తారు. సో ఇండియాలో 11 years బ్యాక్ 4 రోబోస్ లాంచ్ అయ్యాయి. ఈరోజు 100 పైన ఉన్నాయి అండ్ అన్ని క్యాన్సర్స్కి చేస్తున్నారు. సో వీఆర్ ఆల్మోస్ట్ ఇన్ ద టాప్ 20. ఇండియా ఈజ్ ఆల్మోస్ట్ ఇన్ ద టాప్ 20. అండ్ వేరీడ్ సర్జరీస్, అంటే ఇదే చేయాలని కాకుండా ఏది అవసరమో అది చేయడం. అన్నవాహిక క్యాన్సర్ మేము స్టార్ట్ చేసినప్పుడు ఎలా చేయాలనేది యుఎస్లో కూడా లేకుండే. సో మన హాస్పిటల్లో, మన సెంటర్లో డిజైన్ చేసి ఇలా చేయాలి, అలా చేయాలి అనేది ఒక సిస్టమాటిక్ పద్ధతి స్టార్ట్ చేసి వీడియోస్ అప్లోడ్ చేసి ట్రైన్ చేస్తున్నాం. అంటే 10 మందికి నేర్పిస్తే ఆ 10 మంది ఇంకో 10కి నేర్పిస్తారనే గోల్ పెట్టుకొని ఈ ట్రైనింగ్ కంటిన్యూ చేస్తున్నాము. ఓకే. సో డాక్టర్ గారు, అంతకుముందు సర్జన్ అంటే ఖచ్చితంగా చేతి కత్తికే పని ఉండేది. ఇప్పుడు రోబోట్స్ వచ్చిన తర్వాత
డే బై డే రోబోట్స్కు ఎక్కువ పని తీసుకుంటున్నారు. సో మెంటల్లీ దే ఆర్ దేర్ అంటే బట్ దే ఆర్ ఆపరేటింగ్, దే ఆర్ దేర్. బట్ ఏంటంటే రాను రాను రోబోట్స్ యొక్క దాని యొక్క ప్రాధాన్యత కానీ దాని యొక్క పని కానీ పెరుగుకుంటూ పోతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం. సో అంటే మనం ఇప్పుడు హాలీవుడ్ సినిమాలో చూసినట్టు ఓన్లీ రోబోట్సే ఆపరేషన్ చేసే స్థాయికి మనం చేరుకుంటామా? ఇది ఎట్లా ఇవాల్వ్ అవుతుంది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం? క్యాన్సర్ అనేది ఎలా ఉంటుంది, ఎలా అతుక్కొని ఉంటుంది, తర్వాత అది చెయ్యాలా వద్దా, ఇది ఒకవేళ ఏదైనా వైటల్ స్ట్రక్చర్కి అతుక్కొని ఉంటే అది తీస్తే ఏం డేంజర్ ఉంటుంది అనేది జడ్జిమెంట్ రోబోలో ఉండదండి. రోబోటిక్ కార్ ఉందనుకోండి, దాని కెమెరాస్ ఉంటాయి, ఈ రోడ్లో అబ్స్ట్రక్షన్ ఉంటే ఆగిపోతుంది. వేరే సర్జరీలో ఇలా లెఫ్ట్ నుంచి చేయకపోతే రైట్ నుంచి ట్రై చేయొచ్చా, అలా అలా ఆ జడ్జిమెంట్ రోబోలో రాదు. సో ఇన్ ఫ్యూచర్లో ఇది లైఫ్ సేవింగ్ పద్ధతి కాబట్టి సర్జన్స్ ఎక్స్పీరియన్స్, సర్జన్ జడ్జిమెంట్ చాలా ఇంపార్టెంట్. రోబోట్ని మనం వాడుకోవాలి, కానీ రోబోట్తో అన్నీ చేయించలేము. ఎందుకంటే ఫైనలీ రోబోట్లో సాఫ్ట్వేర్ పెట్టేది మనిషి. అంటే గాల్ బ్లాడర్ సర్జరీ ఇలా చేయాలి అని రోబోట్ పెట్టొచ్చు, కానీ గాల్ బ్లాడర్ అనాటమీ 25% కేసెస్లో డిఫరెంట్ ఉంటుంది. అది అలాగే పద్ధతిలో కట్ చేస్తే డ్యామేజ్ అవుతుంది. సో మ్యాన్ అండ్ మెషిన్ బోత్ షుడ్ గో టుగెదర్, దెన్ ఓన్లీ results will be good. I don't foresee next 10-15 years autonomous robo. Okay. Because judgment of a doctor is more important than doing surgery. అంటే కొన్ని కేసెస్కి యూజ్ ఉండదు, సర్జరీ సంజీవిని కాదు చాలాసార్లు, అలాంటప్పుడు అబాండన్ చేయాలి. మనం రోబో ఇసోఫెగస్ చెయ్యి అని రోబోట్ పెట్టి సాఫ్ట్వేర్ మనం డేటా పెట్టేసి చెయ్యి అంటే అది చేస్తే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. సో ఐ డోంట్ థింక్ దట్ వుడ్ బి పాసిబిలిటీ. సో డాక్టర్ గారు ఫైనల్గా, సో మీరు గత 20 సంవత్సరాలుగా వేలాది మంది లక్షలాది మంది పేషెంట్స్కి ట్రీట్మెంట్ ఇచ్చారు. సో ఓవరాల్గా మీ కెరీర్లో మంచి పేరు తీసుకొచ్చిన కేసు కావచ్చు, లేదా పర్సనల్గా మీకు ఆత్మసంతృప్తిని ఇచ్చిన విషయంలో కావచ్చు, 1-2 కేసుల గురించి వివరిస్తారా? హౌ యూ ట్రాన్స్ఫార్మ్డ్ దేర్ లైఫ్స్ అండ్ గివెన్ సెకండ్ బర్త్? కొన్ని కేసెస్ లైక్ నాలుక మీద లోపటికి రేడియేషన్ ఇచ్చినాక రికరెన్స్ వచ్చాయి. సో వాటికి మామూలుగా ఇలా పెద్దగా కట్ చేస్తాం. అలా కాకుండా నోట్లోంచి మనము రోబోట్ పెట్టి ఆ సర్జరీ చేయవచ్చు. సో ఇది సక్సెస్ఫుల్ అవుతుంది. అలాగే అన్నవాహిక క్యాన్సర్, వన్ ఆఫ్ ద వర్స్ట్ క్యాన్సర్స్. 15-16 years బ్యాక్ ఇది పని చేయదు, సర్జరీ చేయకూడదు అని స్టెంట్ వేసి వదిలేసిన కేసెస్ ఉన్నాయి. అలాంటి 2-3 కేసులు మేము ఆపరేట్ చేసి తీసి ఈరోజు కూడా దే ఆర్ అలైవ్. అండ్ కొన్ని రెక్టమ్ క్యాన్సర్స్ చాలా లో ఉండి అతుక్కొని ఉన్న కేసెస్ అలా చేయడం, ఇలాంటివి యూస్ఫుల్ ఉంటాయండి. ఓకే డాక్టర్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. రోబోటిక్స్ గురించి, రోబోటిక్స్ సర్జరీల గురించి, క్యాన్సర్ గురించి ఎన్నో విలువైన సమాచారం మాకు అందించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో వ్యూవర్స్, ఇది ఈ వారం డాక్టర్ టాక్. వచ్చే వారం మరో డాక్టర్ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెడ్ ప్లస్ 1 TV.